హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈ రోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్వాతి గారు, మనం ఫస్ట్ ఎపిసోడ్ లో తెనాలి రామకృష్ణ గారి ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో మనం ఇంకొన్ని తెనాలి రామకృష్ణ గారి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పండి. ఓకే, ఒక మంచి కథ చెప్పుకుందాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెనాలి రామకృష్ణ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు తెనాలి రామకృష్ణ అంటే హాస్యం, కథ, మంచి కవి, ఒక రకమైన తెలియని ఒక నవ్వు ఖచ్చితంగా మన పెదవులపైన ఉంటుందన్నమాట. చిన్న పిల్లల్ని కట్టి పాడేసే కథలు ఆయన, అంటే కథలు అని కాదు, ఆయన చేసిన యొక్క పనులే మనకి కథల రూపంలో తెలియజేయింపబడ్డాయి అన్నమాట. అయితే ఆయన జీవితంలో బాల్యంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు తెనాలి రామకృష్ణ ఆకతాయిగా ఉండేవాళ్ళు. ఎప్పుడు వీధుల్లో ఆడుతూ గోలీ బిల్లలు ఇంకా సంథింగ్ అదర్ ఏవో ఆడుతూ ఉంటారు కదా మగ పిల్లలు, చెట్లు ఎక్కడం, పుట్లు ఎక్కడం, ఇలాంటి రకంగా ఈ రకమైన బిహేవియర్తో ఉండేవాళ్ళు తెనాలి రామకృష్ణ. అయితే తను బాల్యంలో ఉన్నప్పుడు ప్రతిరోజు వెళ్ళి మధ్యాహ్న వేళలో దేవాలయ మండపాల్లో పడుకునేవాడంట రామకృష్ణుడు. ఎందుకంటే మేనమామ ఇల్లు, పైగా మేనత్త, మేనమామ, వాళ్ళ పిల్లలు, వీళ్ళు అందరూ ఉండడం కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంట్లో ఒకవేళ ఆకతాయిగా ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు తిడతారు కదా ఆ పిల్లలు అల్లరి చేస్తే, ఆ రకంగా తిట్లు నుంచి తప్పించుకోవాలని చెప్పి రామలింగుడు వచ్చేసి దేవాలయ మండపాల్లో పడుకునేవాడు. మండపాలు అంటే ఇప్పుడైతే లాక్స్ వేస్తున్నారు, గేట్స్ ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయి. ఒకప్పుడు అలా కాదు. దేవాలయాలు ఏంటంటే పెద్ద మండపంలో అరులా ఉండడం, మధ్యలో ఒక చిన్న గోపురంలో అమ్మవారో లేకపోతే అయ్యవారినో ప్రతిష్ఠించడం, ఈ రకంగా ఉండేవి. అలా ఉన్న పెద్ద మండపం అంటే పెద్దగా అరుగులాగా ఉన్న ప్లేస్ లో తెనాలి రామలింగుడు వెళ్ళి పడుకునేవాడంట. అయితే ఒక యోగి ఒక రోజు తెనాలి రామకృష్ణుని చూసి ఆయన్ని దగ్గరికి తీసుకొని మాట్లాడి, కాసేపు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఇలా ఉండవు, నీ జీవితం ఇలా ఉండదు, నీకు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది, అయితే నేను ఒక మంత్రం ఇస్తాను, ఈ మంత్రాన్ని నేను నిత్యము వెళ్ళి అమ్మవారి దేవాలయంలో జపించాలి. ఇలా జపించడం వల్ల నీకు నీ జీవితంలో ఒక చక్కటి దృశ్యాన్ని అయితే నువ్వు చూడగలవు, ఒక మంచి మార్పు అనేది నీ జీవితంలో జరుగుతుంది అని ఒక యోగి చెప్తాడు. అయితే ఆ మంత్రం అనేది బయటికి వినిపించకుండా తెనాలి రామకృష్ణ చెవిలో ఆ యోగి చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ తెనాలి రామకృష్ణకి ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన మాటలు నచ్చాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకైనా కూడా నువ్వు పలానా పని చేయు, చాలా ఈజీ పని చెప్పి నీకు చాలా మంచి జరుగుతుంది అంటే మనం ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాము. పైగా ఆ యోగి ఎలా చెప్పాడు, నువ్వు మంచివాడివి, నీ భవిష్యత్తు ఇలా ఉండదు అని చెప్పాడు. అప్పటికే పాపం తండ్రి కాలం చేసేశారు, తల్లి ఏమో మేనమామ ఇంట్లో వచ్చి ఉంటున్నారు, తల్లి పిల్లలు అందరూ కలిపి మంచిగా నీకు జీవితం బాగుంటుంది అనేసరికి తెనాలి రామకృష్ణకు కూడా ఆసక్తిగా అనిపించింది. సరే, అమ్మ ఎప్పుడు తిడుతుంది, నన్ను మా మేనమామ తిడుతున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిడుతున్నారు, నేను దేనికి పనికిరాను అంటున్నారు, ఈ యోగి ఏదో చెప్పాడు, నేను ఇది చేస్తాను అని నిర్ణయించుకొని కాళికా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మవారి ముందు యోగి ఏదైతే మంత్రాన్ని తనకి చెప్పాడో ఆ మంత్రం నిత్యము జపిస్తున్నాడు. ఎవరు? తెనాలి రామకృష్ణ గారు. తెనాలి మీ ఎందుకు ఇలా అడిగాను మిమ్మల్ని అంటే, మీరే కాదు మనకు చూస్తున్న ఆడియన్స్ కూడా అలర్ట్ గా ఉంటేనే కదా తెలుస్తుంది కథ ఏంటనేది. అందుకే చిన్న టెస్టింగ్ అనమాట మీ మీద. అయితే తెనాలి రామకృష్ణ నిత్యము వెళ్ళి జపం చేస్తున్నాడు. అయితే రోజు జపం చేయగా ఒక రోజు అమ్మవారు ప్రత్యక్షమైందంట రామకృష్ణ ముందు. ప్రత్యక్షమయ్యి, రామకృష్ణ నీ జపానికి నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో అడుగు నాయనా, నేను ప్రసాదిస్తాను అని అమ్మవారు అన్నదనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణ అంటాడు, అమ్మ జగన్మాత, నీకు తెలియని విషయం ఏముంది, అన్నీ నీకు తెలుసు, అందరూ నీ పిల్లలమే, ఎవరికి ఏమి ఇవ్వాలో నీకు తెలుసు, కాబట్టి నువ్వు నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వమ్మా అని మన తెనాలి రామకృష్ణ అంటాడు. ఆయన చాలా చమత్కారమైన మాటలు కదా, తెలివిగా మాట్లాడతారు, చమత్కారంగా మాట్లాడతాడు, హాస్యంగా అంటే నవ్వు తెప్పించే రకంగా ఉంటాయి ఆయన మాటలు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం ఆయన్ని తలుచుకుంటున్నాము. అయితే అమ్మవారు అప్పుడు ఏమంటుందంటే, 2 వెండి గిన్నెలలో 2 చేతుల్లో 2 వెండి గిన్నెలు పట్టుకొని ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో పెరుగు నైవేద్యంగా తెస్తుంది. తెచ్చి తెనాలి రామకృష్ణకి చూపిస్తుంది అనమాట. నాయన రామకృష్ణ, ఒక వెండి గిన్నెలో పాలున్నాయి, ఒక వెండి గిన్నెలో పెరుగుంది, ఈ 2 మహానైవేద్యాలు, నువ్వు ఈ రెండిట్లో ఒక దాన్ని స్వీకరించు అని అంటుంది. అయితే తెనాలి రామకృష్ణ తెలివైన వాడే కదా, చమత్కారంగా మాట్లాడతాడని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఏది స్వీకరించడం వల్ల ఏది లభిస్తుందమ్మా అని అడుగుతాడు అనమాట. చూడు, అసలు మనలాంటి వాళ్ళకైతే అమ్మవారు ప్రత్యక్షమైన నైవేద్యం అంటే, ఒకవేళ ఎవరైనా నైవేద్యం ఇచ్చినా మనం ఇలా అడుగుతామా, అయ్యో మనకి ఏదో గొప్ప, మనం అదృష్టం అని చెప్పి ఏదో ఒకటి తీసుకొని తింటాం. కానీ రామకృష్ణ మాత్రం మనందరిలా చేయకుండా ఏది తింటే
ఎలాంటి లాభాలు ఉంటాయి, మనకి ఏం జరుగుతుంది అని అడిగాడు. అంటే అక్కడే మనకి తెలుస్తుంది ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క లోపల నుంచి ఉండే ఆలోచన విధానం అనేది మనకు అక్కడ క్లియర్ గా క్లుప్తంగా చూపిస్తున్నారు అనమాట. అయితే అప్పుడు తెనాలి రామకృష్ణ అడిగాడు కదా, అమ్మ ఏది తాగితే ఏం లభిస్తుందో చెప్పమ్మా అంటే అప్పుడు అమ్మవారు అంటుంది. అయితే అమ్మవారు చెప్తుంది అనమాట, ఒక పాలు తాగితే నీకు విద్యాప్రాప్తి, పెరుగు తాగితే ధనప్రాప్తి కలుగుతుంది నాయన, ఏదో ఒకటి స్వీకరించు తండ్రి అని చెప్తే అప్పుడు తెనాలి రామకృష్ణుడు చాలా చమత్కారం కదా, అమ్మ దూరంగా పెట్టి తాగమంటావు ఎందుకు, కాస్త దగ్గరగా రా అమ్మ, దగ్గరకు వచ్చి చూపి, నాకు దూరంగా పెట్టి తాగు అంటే నాకు ఏది పాలు ఏది పెరుగు ఎలా తెలుస్తుంది అని అడిగాడంట. అంతే కదా, ఇప్పుడు పాలు పెరుగు తెల్లగా ఉంటాయి చూడ్డానికి, ఇప్పుడు దూరం నుంచి చూస్తే మనకి ఏది పాలు ఏది పెరుగు తెలీదు, దగ్గరకు వస్తేనే కొంతవరకు పసిగట్టగలం. సహజంగా అందరికీ ఉన్నదే ఆయన కూడా అడిగాడు. అయితే అమ్మవారు అరే నిజమే కదా, పాపం వీడికి బహుశా దూరంగా ఉండడం వల్ల సరిగ్గా తెలియట్లేదేమో, సర్లే కాస్త ముందడుగు వేస్తానని కొద్దిగా తెనాలి రామకృష్ణపై ప్రేమతో కొద్దిగా ముందడుగు వేసి వెళ్ళింది. తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడు, అత్యాస, అమ్మో ఇప్పుడు అతనికి డబ్బు కావాలి, ధనము కావాలి, విద్య కావాలి, ఎందుకంటే ఇంట్లో పనికిరాడు అని అతను నిర్ధారించేశారు కాబట్టి రెండు కావాలనే ఆలోచన ఉంది. రెండు కలిపి గుడుక్కుని మింగేస్తాడు అంట. అంతే, ఇలా వేసేయడమే పొట్టలో. అమ్మవారు ఇలా కళ్ళు తెరిచి కళ్ళు చూసే లోపల లాగేసుకుంటాడు. మరి అలా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి ఆయన చేష్టలు అనేవి. గుడుక్కుని మింగేసి పొట్టలో వేసేసుకుంటే అమ్మవారు కోపం వస్తుంది కదా, ఏంటి దుర్మార్గుడు దుష్టుడు వీడు రెండు కలిపి తీసేసుకున్నాడు అని ఆవిడ కూడా కోపగించుకుంది. సహజంగా ఇప్పుడు మీరు కూడా ఏదైనా ఒకటి తీసుకో స్వాతి అంటారు, రెండు కావాలని లాక్కుంటే బయటికి చెప్పకపోయినా మీరు ఎంత బయటికి హాస్యంగా నటించిన లోపల స్వాతి చాలా దురాశ అని అనుకుంటారా అనుకోరా? ఖచ్చితంగా ఆబ్వియస్ గా అది నాకు కూడా అనిపించచ్చు. తెనాలి రామకృష్ణ పైన కూడా మన అమ్మవారికి అలాగే అనిపించింది, వీడు ఏంటి ఇంత దుష్టుడు, ఏరా నువ్వు రెండు కలిపి మింగేశావు, బుద్ధి లేదా నీకు, రెండిట్లో ఒకటే కదా తీసుకోమన్నాను అని అమ్మవారు ప్రశ్నిస్తే, అమ్మ ఇప్పుడు నేను చాలా దారిద్ర్యంలో ఉన్నాను, నాకు చదువు కావాలి, ధనము కావాలి, ఈ రెండు కూడా నాకు కావాలమ్మా, అందుకే రెండు కలిపి మింగేశాను అని సమాధానం ఇస్తాడు. అయితే అమ్మవారు అంటుంది, సరేలే, అతని మాటలకి నవ్వి అతని పిచ్చి చేష్టలు అంటే వింత చేష్టలు తెనాలి రామకృష్ణ చెప్పుకుంటేనే మనకి ఇంత నవ్వు వస్తుందంటే ఆయన ఆకృతి, ఆయన ప్రవర్తించే విధానం కూడా ఇంకా హాస్యకరంగా ఉండేదంట. ఈ రకంగా హాస్యకరంగా ఉండడం వల్ల అమ్మవారికి కూడా నవ్వొచ్చేలా నవ్వించేలా చేశాడు కాబట్టి అమ్మవారు సరే చేసింది ఎలాగో చేసావు కానీ నువ్వు తాగింది నేను ఎలాగో వెనక్కి కక్కించలేను కాబట్టి నీకు ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు ఏదైతే ధనం అయితే సంపాదిస్తావో అది ఎప్పటికీ నీకు కాదు, నువ్వు సంపాదించిన ధనము అలాగే నీకు వచ్చే జ్ఞానము కూడా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడదు అని అమ్మవారు అనుగ్రహిస్తుంది అనమాట. రెండు తాగాడు కదా, పాలు పెరుగు రెండు తాగడం వల్ల చదువు లభ్యమవుతుంది, ధనము లభ్యమవుతుంది. కానీ రెండు అమ్మవారు ఒకటి స్వీకరించమంది, కానీ రెండు స్వీకరించడం వల్ల ఒకటి వృధా అంటే నీకు ఉపయోగపడకుండా ఇతరులకు ఉపయోగపడుతుంది అని అమ్మవారు క్లుప్తంగా చెప్తారనమాట. ఈ రకంగా మనకి ఏంటంటే అప్పటి నుంచి అమ్మవారు అలాగే ఒక బిరుదు కూడా ఇచ్చింది తనకి, వికట కవి అని. ఆ బిరుదు అమ్మవారే ఇచ్చిందని ఒక కథలు మనకి చాలా కథలు ప్రాచుర్యం అయ్యాయి కాబట్టి ఆ బిరుదు కాళికాదేవి నుంచే తెనాలి రామకృష్ణకి వచ్చింది కాబట్టి తెనాలి రామకృష్ణకి మరొక పేరు ఏంటి, వికట కవి. వికట కవి అంటే హాస్య కవి, వికారంగా నవ్వించే కవి, అంటే ఎలా అయినా నవ్వించగల టాలెంట్ ఉన్న అతను అనమాట. అయితే ఈ బిరుదు అమ్మవారి నుంచే తెనాలి రామకృష్ణకి వచ్చింది. అయితే అమ్మవారి దగ్గర ఎప్పుడైతే నైవేద్యాలు పుచ్చుకున్నాడో తెనాలి రామకృష్ణ అప్పుడు నుంచి భలే శ్రద్ధ వచ్చేసిందంట. మరి ప్రసాదాలు తిన్నాడు కదా, అమ్మవారు వరం ఇచ్చింది కదా వికట కవి అని, కాబట్టి శ్రద్ధ వచ్చేసి ఇంకా రోజు పుస్తకాలు పట్టి చక్కగా చదువుకొని మంచి కవి అయ్యాడు. ధనము దారిద్ర్యం అంటే అప్పటి వరకు దారిద్ర్యంలో జీవించిన వ్యక్తికి దారిద్ర్యం లేదు, అతి సంపాదన ఉన్నా అది ఇతరులకు ఉపయోగపడేది, అతని తెలివితేటలో ఇంకొకరిని రక్షించడానికి ఉపయోగపడేవి. కానీ అతని జీవితంలో అయితే అమ్మవారు ఇచ్చిన వరం వల్ల దారిద్ర్యం అనేది లేదు, తన వరకు తన పిల్లల వరకు చక్కగా భోజనము బట్ట అన్ని కూడా లభించేవి. రాజాశ్రయంలో అతనికి స్థానం కూడా దొరికింది. మనకు తెలిసిందే శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఆయన వర్క్ చేశారని. ఈ రకంగా అమ్మవారి అనుగ్రహం వల్లే ఆయనకి ఆ బిరుదు వచ్చింది. అంతటి మహా గొప్ప కవి కూడా అయ్యాడు అన్న కథలు అయితే చాలా ప్రచురం అయ్యాయి అనమాట. వికట కవి మనం అటు నుంచి ఇటు తిరిగేసినా, ఇటు నుంచి ఇలా తిరిగేసినా, ఎటు నుంచి చదివినా వికట కవిగానే చదవగలం. ఇప్పుడు టమాట ఈ మూడు అక్షరాలు ఎలా అటు చదివినా టమాటా, ఇటు చదివినా టమాటా. వికట కవి కూడా అంతే. ఎంత విచిత్రంగా ఉంది కదా ఆ పదం. అమ్మవారి ఇచ్చిన బిరుదు అనమాట. వికట కవి అంటే ఎవరు, తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ వికట కవి. అయితే ఎలా చదివినా వికటంగా ఉంటుంది. ఆయన కవిత్వాలు అనేవి చాలా నవ్వించే రకంగా ఉంటాయి కాబట్టి ఆయనకు ఆ పేరు అనేది వచ్చిందనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే, ఈ తెనాలి రామకృష్ణ సిరీస్ మీకు నచ్చినట్టయితే, మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని పిల్లలకి మనం చెప్పొచ్చు అని అనిపిస్తే
మీరు వినడమే కాకుండా మీ పిల్లలకి చెప్పండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వారి పిల్లలకి కూడా ఈ జ్ఞానాన్ని అందించేలాగా మీ వంతు సహాయం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరికొన్ని రావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.